Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మరొక అత్యద్భుతమైన అంశంతో కొట్టుశేఖర్ గారు మన ముందున్నారు. నమస్కారం కొట్టుశేఖర్ గారు. నమస్తే అండి. భారత రాజ్యాంగ నిర్మాత అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం ప్రస్తావించాల్సిన ప్రతి సందర్భంలోనూ మనం ప్రయోగిస్తాం. ఆ పద ప్రయోగం మనం చేయటం రివాజు. అయితే రాజ్యాంగం మొత్తం వారే రాశారని వాదించేటటువంటి వర్గము ఉన్నారు. అసలు రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాయలేదు, ఎవరెవరో మేధావులు ఒక బృందం కలిసి రాస్తే భారత రాజ్యాంగ నిర్మాతగా, అంటే ఆ కమిటీ చైర్మన్ ఆయన కాబట్టి ఆ పేరు ఆయనకు వచ్చేసిందని వాదించేటటువంటి వర్గము ఒకటి ఉంది. అసలు ఇందులో నిజానిజాలు ఏంటి శేఖర్ గారు? ముందుగా మన తెలుగు రాజ్యం ప్రేక్షకులకు నమస్కారాలు. రేపు అంబేద్కర్ గారి జయంతి, బహుశా 133వ జయంతో 134వ జయంతో అవుతుంది. 1891లో జన్మించారు ఆయన. ఈ అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగం రాయలేదు, 299 మంది సభ్యులు ఉన్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. రాజ్యాంగ పరిషత్తులో అనేవారు వాళ్ళు తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో అనేది తెలియదు. బహుశా అవగాహన లోపం, అవగాహన రాహిత్యం, లేదా అంబేద్కర్ పట్ల ద్వేషం, ఈ మూడు ఉంటేనే ఆ మాట అంటాడు ఎవడైనా. ఐదర్ ఇగ్నోరెన్స్ ఆర్ హేట్రెడ్ ఫర్ అంబేద్కర్. ఈ రెండు ఉంటేనే ఈ మాట నోటి బయటకు వస్తుందన్నమాట. ఇగ్నోరెన్స్, మొట్టమొదట అవగాహన రాహిత్యం అంటే రాజ్యాంగ పరిషత్తులో పాకిస్తాన్ విడిపోయాక 300 చిల్లర ఉన్న సభ్యుల సంఖ్య 299కి కుదించుకుపోయింది. ఈ 299 సభ్యులు అనేక కమిటీలుగా విభజించబడ్డాయి. అంటే కొన్ని వ్యవహారాలు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, కేంద్రం రాష్ట్రాలు, లేదా హక్కుల గురించి ఒకటి, ఇలా రకరకాలుగా కమిటీలు, చాలా కమిటీలు పనిచేసాయి. అయితే ఈ కమిటీలన్నీ వెళ్ళిబుచ్చిన అభిప్రాయాలను, ఐడియాస్ని కానీ, ఆ డిబేట్లో ఉన్న ఎసెన్స్ని కానీ క్రోడీకరించి వాటినన్నిటినీ ఒక చోట చేర్చి దానిని మళ్ళీ ఒక డ్రాఫ్ట్ రూపంలో పెట్టడంలో అంబేద్కర్ గారు జరిపిన కృషి ఎనలేనిది. అంటే ఎవడో అన్నాడు అవగాహన లేనివాడు, ఆయన ఒక్కడే కూర్చొని టైప్ చేసాడే, ఒక్కడే కూర్చొని టైప్ చేయరు, లేదా 299 మంది ఒక్కొక్క సెంటెన్స్ టైప్ చేయరు. ఇది డిబేట్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ కానీ మీరు చదివినట్లయితే ప్రతి అంశం మీద 165 రోజుల పాటు ఎంత కూలంకుషమైన చర్చ జరిగిందో ఆ 3 ఏళ్ళు. తర్వాత 46 నుంచి 49 అది అత్యంత ఏమంటారంటే ద మోస్ట్ టర్బులెంట్ పీరియడ్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దేశం విడిపోయింది. ఒకవైపు మత కల్లోలాలు, మరొకవైపు 2 దేశాల పునర్నిర్మాణం. సరే, పాకిస్తాన్ సంగతి మనకెందుకు, భారతదేశ పునర్నిర్మాణం జరుగుతుంది ఆ సమయానికి. అక్కడ నుంచి తరలి వచ్చిన శరణార్థులకి మనం వసతులు కల్పించాలి. ఒకవైపు చూస్తే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశం ఏంటంటే చిక్కి శల్యమైనటువంటి ఒక రోగిలా ఉంది. అంటే మన వనరుల్ని, మన శక్తి సామర్థ్యాలని బ్రిటిష్ ప్రభుత్వం పిలిచి చేసింది. బెంగాల్ ఫెమైన్ 43, అదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధం. అవును. ఇలాంటి పరిస్థితుల నడుమ మన రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూర్చొని చర్చించారు 3 ఏళ్ల పాటు, 2.5 ఏళ్ల పాటు. కొంత జాప్యం జరిగింది. ఆ జాప్యానికి కూడా కొంత శంకర్స్ వీక్లీలో కొన్ని కార్టూన్స్ రావటం, అది స్నేల్ స్పేస్ అంటే నత్తనడక సాగుతుందని నెహ్రూ అనడం, తర్వాత అంబేద్కర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు ఇంత సమయం పడుతుంది అనేది. అందుచేత ఏంటంటే కేకే కృష్ణమాచారి ఆయన అన్నాడు 7 సభ్యుల్లో ఒకరు చనిపోయారు, ఒక ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, ఒక ఆయన అమెరికా ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇంకొక ఆయన కేఎం మున్షి అనుకుంటాను బాంబే గవర్నర్గా తన విధులు తాను నిర్వర్తిస్తుంటే మొత్తం ఈ రచనా భారం అంతా అంబేద్కర్ మీదే పడింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న ప్రతి అధికరణం, ప్రతి ఆర్టికల్ అధికరణం, ప్రతి చాప్టర్ మీద ఆయన యొక్క ప్రభావం సుస్పష్టంగా కనబడుతుంటుంది రాజ్యాంగంలో. ఆయన అన్డౌటెడ్లీ చెప్పాలంటే రాజ్యాంగ పరిషత్ యొక్క రచనా బృందానికి చైర్మన్గా కన్నా ఎక్కువ బాధ్యతలు నిర్వహించారు అంబేద్కర్. ఖచ్చితంగా అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ ఉంది. అయితే
అట్ ద సేమ్ టైం హ్యావింగ్ సెడ్ దట్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ద క్రెడిట్ షుడ్ గో టు బిఎన్ రావు, బెనగళ్ళ నరసింహరావు. అవును, ఎందుకంటే రఫ్ డ్రాఫ్ట్ ముందు ప్రిపేర్ చేసింది ఆయనే. బిఎన్ రావు గారు ఆ రఫ్ డ్రాఫ్ట్ పైన చేరికలు, మార్పులు, చేర్పులు, కూర్పులతో సహా ఫైనలీ ద లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ మనకి ప్రసాదించాడు ఆయన. ఖచ్చితంగా అంబేద్కర్ గారికే ఈ ఘనత దక్కుతుంది. అంబేద్కర్ ఒకడే రాయలేదు అంటే ఎప్పుడు ఒకడే టైపింగ్ మెషిన్ ఏంటి, రెమింగ్టన్ టైపింగ్ మెషిన్ పెట్టుకొని కొట్టారు. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంటే అందరి అభిప్రాయాలని, సూచనలు తీసుకొని వాటినన్నీ గుదిగూర్చి వాటి సమ్మరీ, ఎసెన్స్ రూపంలో మళ్ళీ ఒక్కొక్క అధికారం, ఒక్కొక్క ఆర్టికల్, ఒక్కొక్క చాప్టర్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, జ్యుడిషియరీ, ఫైనాన్స్ కమిషన్ ఏమిటి, ఎలక్షన్ కమిషన్ ఏంటి, ఇవన్నీ కూడా సరే ఇతర రాజ్యాంగాల నుంచి తీసుకున్నారా, బారో చేశారా, కాపీ కొట్టారా, లేదా వాటిని మన దేశ పరిస్థితులకు అన్వయించి రచించారా అనేది వేరే విషయం. ఖచ్చితంగా క్రెడిట్ షుడ్ గో టు అంబేద్కర్. అట్ ది సేమ్ టైం అందరి యొక్క అంటే ఈ అనేవాళ్ళకి రాజ్యాంగ పరిషత్తులో ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ అంశాల మీద తీవ్రమైన చర్చలు, వేడి వాదోపవాదాలు జరిగాయో తెలియదు. ఉదాహరణకి విలేజ్ లైఫ్, నేను ఎప్పుడూ అది కోట్ చేస్తుంటాను. అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఆయన, వాట్ ఈజ్ అన్ ఇండియన్ విలేజ్, ఎ సింక్ ఆఫ్ లోకలిజం అండ్ డెన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ బ్యాక్వర్డ్నెస్ అండ్ సూపర్స్టిషన్. అంటే గ్రామాలు అనేవి అవి ఒక గ్రామం అనేది నరకం లాంటిది. ఎవరికి? తన ప్రజలకి. ఎందుకంటే తన ప్రజలు ఎక్కువ ఈ పీడిత జనావళి ఎంత బాధలు పడిందంతా గ్రామాల్లోనే కదా. నగర జీవనంలో అన్ని బాధలు ఉండవు. ఎందుకంటే నగర జీవనంలో ఎనానిమిటీ, నగర జీవనం అయితే పారిశ్రామిక ప్రగతి, అర్బన్ డ్వెల్లింగ్స్లో ఉంటారు, అంత డిస్క్రిమినేషన్ ఉండదు. కానీ గ్రామాలు అనేవి అవి మురికి కూపాలు ఆయన దృష్టిలో. ఆయన ఏమన్నాడు, ఏంటుంది విలేజ్ల్లో ఆ పంచాయతీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కాదు, గ్రామ పెద్ద కూర్చొని తీర్పులు చెప్పడం ఏంటి, ఏమైనా పెదరాయుడు సినిమా. ఆయన ఏమన్నాడు, మీరు అలా గ్రామాలను అస్తమానం స్తుతించకండి అంటే ఎన్జీ రంగా, మున్షి, వీళ్ళందరూ అంబేద్కర్ ఎన్జీ రంగా అన్నారు. అది మీ అనుభవం అయి ఉండొచ్చు, కానీ గ్రామాలు అనేవి ఇండియాలో చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన ధోరణితో ఉంటాయి, మంచి లక్ష్యాలు ఉంటాయి గ్రామాల్లో, తాత్విక చింతన ఉంటుంది, స్పిరిచువల్ క్వెస్ట్ ఉంటుంది. అది చెప్పారు ఎన్జీ రంగా. నో అని మళ్ళీ అంబేద్కర్. అలా ప్రతి అంశం మీద డిబేట్ జరిగింది. డిబేట్ జరగకుండా ఏదో కూర్చొని ఇవాళ ఏంటి గూగుల్లో కట్ అండ్ పేస్ట్లా చేశారు అనుకుంటున్నారేమో వీళ్ళు. అయితే ఏంటంటే అంబేద్కర్ని టు బీ లిటిల్ అంబేద్కర్స్ కాంట్రిబ్యూషన్ అదొకటి. ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఒకవైపు మహాత్మా గాంధీని బీ లిటిల్ చేయడానికి అంబేద్కర్ని పొగిడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్యారలల్ గా జరుగుతున్నాయి. పడుగు పేకలాగా ఒకడే రాశాడా? ఇలాగా బహుశా అంబేద్కర్ గారు 51లో రిజైన్ చేయడం, నెహ్రూ క్యాబినెట్ నుంచి ఎన్నికల్లో ఓడిపోవడం, ఇదంతా చరిత్రలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంతర్భాగం. షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఇదంతా రాశాడు ఆయన రాయడం అంటే ఆయన చేతి స్వదస్తూరితో రాయడం కాదు, ఆయన ఆలోచన ధోరణితో, ఆయన మెదళ్లతో మిగతా వాళ్ళని ఆలోచింపజేశాడని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. ఇట్స్ అ స్టెర్లింగ్ కాంట్రిబ్యూషన్ అంబేద్కర్ గారిది. అది అన్నవాళ్ళని మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం మనం. సార్, గాంధీ గారి వర్గం, అంబేద్కర్ గారి వర్గం, అంబేద్కర్ గారు జాతీయోద్యమంలో పాల్గొనకపోయినప్పటికీ ఈ రెండు వర్గాలుగా, ఈ రెండు శిబిరాలుగా మీకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మీకు అవి కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. వీటి గురించి ఒకసారి వినాలి. గాంధీకి వర్గం అంటూ లేదు. ప్రపంచ చరిత్రలో ఇంతమందిని కదిలించి కోట్లాది మందికి నాయకత్వం వహించి ఒక లక్ష్యాన్ని చేరుకున్న వ్యక్తి అహింసా మార్గం ద్వారా మహాత్మా గాంధీ మాత్రమే. ఆయనకి ఎప్పుడు వర్గం అంటూ లేదు. ఆయన మొత్తం దేశం అంతా తన వర్గం అనుకునేవాడు. ఆయన ఈ దేశమే తన వర్గం. జాతీయ భావం ఏంటి, అసలు ఈ దేశాన్ని అత్యంతంగా ప్రేమించాడు ఆయన. ఈ దేశాన్ని ఆయన ఎప్పుడు నేను ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనలే, ఫాదర్ ఆఫ్ ది నేషన్ సుభాష్ చంద్రబోస్ అన్నాడు. ఎప్పుడు అన్నాడు, గాంధీతో విభేదించి బయటకు వెళ్ళిపోయి ఇండియన్ నేషనల్ ఆర్మీ పెట్టి సింగపూర్ నుంచి మణిపూర్ వస్తూ అప్పుడు అన్నాడు ఆయన. మహాత్మా అని ఎవరన్నారు? రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. అయితే మహాత్మా గాంధీ మార్గాలు కొన్ని మనకు నచ్చకపోవచ్చు, కొన్ని విపరీత ధోరణులు ఉండేవి ఆయనలో, కొంత నాటకీయత ఎక్కువ ఉండేది ఆయనలో. అందుకే అంబేద్కర్ ఆయన్ని ఎజ్యూమ్డ్ ఎక్సెంట్రిసిటీస్ అన్నాడు. నీ యొక్క చాదస్తపు ప్రవర్తన అవన్నీ కూడా వీటిని గ్లోరిఫై చేయకూడదు అన్నాడు. తర్వాత అంబేద్కర్ వాజ్ అగేన్స్ట్ హీరో వర్షిప్.
అయితే వర్గాలు కావు, సిద్ధాంతపరంగా విభేదించారు. ముఖ్యంగా కుల నిర్మూలన విషయంలో సెపరేట్ ఎలక్టరేట్స్ వద్దన్నాడు గాంధీ. అంటే సెపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఇప్పుడు మనకి రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి, అలా కాకుండా షెడ్యూల్ కాస్ట్ అభ్యర్థులకి వారే ఓట్లు వేస్తారు. అర్థమైంది. జనరల్ నాన్ షెడ్యూల్ కాస్ట్ దళితేతరులు అక్కడ ఓట్లు వేయరు అనమాట. ఎవరి అభ్యర్థులను వాళ్ళే ఎన్నుకుంటారు. గాంధీ ఏమన్నారంటే దిస్ విల్ లీడ్ టు వన్ కైండ్ ఆఫ్ కంపార్ట్మెంటలైజేషన్. ఆల్రెడీ ఇప్పుడు కుల సమస్య ఇవన్నీ ఉన్నాయి కదా, దీనివల్ల కుల నిర్మూలన జరగదు సరికదా, ఈ భేదభావ ఎక్కువైపోతాయి అన్నారు. మొత్తం వివాదాలే పుట్టుకొస్తాయి అన్నాడు ఆయన. అంబేద్కర్ ఏమన్నారంటే ఇలా జరిగితే కానీ వీఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ హిందూ సొసైటీ అని అంబేద్కర్. గాంధీ ఏమో నో, అన్టచబుల్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిందూ సొసైటీ. మన దేశంలో ఏంటంటే ఇస్లాం, క్రిస్టియానిటీ ఖచ్చితంగా కంటికి కనిపించే ఏ మతాన్ని అవలంబించిన వారు అందరూ కూడా హిందువుల కిందే పరిగణింపబడతారు ఒక జనరల్ స్థూలంగా. గాంధీ ఏమన్నారంటే ఎస్, అన్టచబుల్స్ అన్నవాళ్ళు, అస్పృశ్యులు అన్నవాళ్ళు అవుట్ సైడ్ ద పేల్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, హిందూ సొసైటీ. యాక్చువల్గా హిందూ ఏ కులానికి చెందినవాడు హిందూ అవ్వలేడు కదా. అవును. కానీ మహాత్మా గాంధీ ఏమన్నారంటే నో, వీళ్ళు హిందువులే, వీళ్ళని మనం హక్కును చేర్చుకుందాం. అయితే గాంధీ ఏంటంటే కుల వ్యవస్థని కూకటి వేళ్లతో పెకిలించాలని ఎప్పుడూ అనుకోలే. మార్పులు, రిఫార్మ్స్ తీసుకొద్దామని గాంధీ. బట్ అంబేద్కర్ వాజ్ అగెయిన్స్ట్ ఇట్. అంబేద్కర్ ఆల్వేస్ వాంటెడ్ ఎ రాడికల్ రిఫార్మ్. సమూలంగా ఈ కుల వ్యవస్థను నాశనం చేయాలి. నాశనం అవ్వదు ఎప్పుడు కూడా. ఆయన ప్రయత్నించారు కానీ కుదరలేదు. బహుశా ఆయన కొంతకాలం బ్రతికుండి ఉంటే భారత రాజకీయాల్లో కొన్ని మార్పులు సంభవించేవేమో. అయితే అంబేద్కర్ చాలా సందర్భాల్లో గాంధీని తోలనాడారు. కానీ గాంధీ ఏ వ్యక్తిని తోలనాడలే. చివరికి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా తోలనాడలే. మిమ్మల్ని విసిగించి మిమ్మల్ని బలహీనపరిచి మీ ద్వారానే స్వాతంత్రాన్ని తెచ్చుకుంటాం మేము అన్నారు ఆయన. అంతే కదా. ఇప్పుడు మీరు ఒక్కటి చూడండి, ఈరోజు మహాత్మా గాంధీని అందరూ తిడుతున్నారు, నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. తేరగా సోషల్ మీడియా ఉంది, గాంధీకి అంటూ వర్గం లేదు కనుక తిడుతున్నారు. గాంధీని తిడితే నీ తోలు తీస్తాను లేరు. గాంధీకి వర్గం అంటూ లేదు. హోల్ ఆఫ్ ఇండియా బిలాంగ్స్ టు గాంధీ అండ్ గాంధీ బిలాంగ్స్ టు ద ఎంటైర్ కంట్రీ, నాట్ ఓన్లీ ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ సబ్ కాంటినెంట్. సరే, మనకి సాయుధ పోరాటాలు ఏమి జరిగాయి భారతదేశంలో? 1857లో జరిగింది. దాని ఫలితం ఏమిటి? 150,000 మంది చనిపోయారు. సైనికుల్లో చనిపోయిన వారు ఎవరు? బ్రిటిష్ సైనికులు కానీ, బ్రిటిష్ సైనికాధికారులు కానీ, వారి కుటుంబాలు కానీ అన్నీ కలిపి 7,000 మంది మాత్రమే చనిపోయారు. 7,000 పెద్ద సంఖ్య, వాళ్ళకి చాలా పెద్ద సంఖ్య. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత పెద్ద తిరుగుబాటు ఒక వలస ప్రభుత్వం పైన ఎక్కడ ప్రపంచంలో జరగలేదు, ఇండియాలో జరిగింది. సరే, చనిపోయింది ఎవరు? మిగిలిన 143,000 మంది ఎవరు? భారతీయులు సైనికులు. అటు ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులు వాళ్ళే, మన సైనికులు వాళ్ళే కదా. అవును, ఇరు పక్షాలు వాళ్ళే. ఆ తర్వాత జరిగిన హింసాయుత సంఘటనలో మొత్తం కలిపితే ఒక 20 జరుగుంటాయి. 1899 వరకు 57 నుంచి ఒక 20 సంఘటనలు జరుగుంటాయి. 20 సంఘటనల్లో మిస్ఫైర్ అయ్యి కొంతమంది దొరికిపోయారు మన విప్లవకారులు. ఒకళ్ళని చంపో ఇంకొకళ్ళని చంపారు. సరే, అంటే వాళ్ళ త్యాగ నిరతిని, వారి యొక్క దేశభక్తిని మనం శంకించటం లేదు. గదర్ పార్టీ మొగలోనే తుంచివేయబడింది. ఆ షిప్లో ఆర్మ్స్ అండ్ ఆర్మమెంట్స్ వస్తుంటే పట్టుకుంది బ్రిటిష్ గవర్నమెంట్. ఆ తర్వాత విష్ణు హరిపింగ్లే అని చాలామంది గదర్ నాయకుల్ని ఉరి తీశారు, అండమాన్ పంపించేశారు. పాపం వాళ్ళు అలాగే చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. గదర్ పార్టీ, అనుశీలన్ సమితి, హిందుస్థాన్ రిపబ్లిక్, సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ భగత్ సింగ్ది, చంద్రశేఖర్ ఆజాద్, వీళ్ళలో ఎంతమంది ఒక 200 మంది బ్రిటిష్ సైనికులను హతమార్చిన సంఘటనలు కానీ అస్సలు లేవు. ఒక మొత్తం ప్లాటూన్ని ఎగరగొట్టేసిన సంఘటన కానీ, లేదా మొత్తం ఒక బ్రిటిష్ క్యాంప్ను ఆక్యుపై చేసుకొని జిల్లా కలెక్టరేట్లు మొత్తం ఆక్యుపై చేసుకొని విముక్తి ప్రాంతంగా ప్రకటించిన సంఘటన కానీ ఎక్కడైనా భారత చరిత్రలో? అంటే హింసాయుతమైన పోరాటం భారతదేశంలో సఫలీకృతం విజయం సాధించదు అనేది గాంధీ ఎప్పుడో గ్రహించారు. నాట్ ఓన్లీ మహాత్మా గాంధీ, మెనీ పీపుల్ బిలీవ్డ్ ఇన్ ఇట్, మెనీ పీపుల్. అందుకే సుభాష్ చంద్రబోస్ బెంగాల్ వాలంటీర్స్ అని ప్రారంభించారు ఆయన. బెంగాల్లో యువకులు అంతా 25 ఏళ్ళు 30 ఏళ్ళు లోపల వాళ్ళు వెళ్ళడం. మిడ్నపూర్ అనే ఒక జిల్లా ఉంది,
అక్కడ కలెక్టర్గా రావడానికి చాలామంది భయపడ్డారు. వరుసగా 3 కలెక్టర్లను చంపేశారు వీళ్ళు కలెక్టర్లను చంపడం లేదా ఆర్మీ ఆఫీసర్స్ చంపడం, దొరికిపోవడం. పోనీ తప్పించుకొని అజ్ఞాతవాసంలోకి వెళ్ళిన ఎక్కడ ఖుదీరామ్ బోస్ కానీ వీళ్ళందరూ ఉరి తీయబడ్డారు. మీరు కలకత్తాలో అలీపూర్ జైలుకి వెళితే అక్కడ మీకు కన్నీళ్ళు ఉబుకుతాయి. అక్కడ ఒక ఉరికమ్మ ఉంటుంది. అక్కడ 7 విప్లవకారులు ఉరి తీసింది బ్రిటిష్ గవర్నమెంట్. ఆ పాటలు అవి బ్యాక్గ్రౌండ్లో మనకు వినబడుతుంటాయి అన్నమాట. ఆ 7 వెళ్ళడం ఇండివిజువల్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్, అసాసినేషన్. భగత్ సింగ్ ఏం చేశారు? భగత్ సింగ్ ఒకళ్ళని చంపో ఇంకోళ్ళని చంపాడు ఆయన. సాండర్స్ని చంపో ఇంకొక అతన్ని కదా. అందుచేత నేను అనేది ఏంటంటే, హింస అనేది హింసా మార్గం ద్వారా స్వాతంత్రాన్ని సాధించలేము అని గాంధీజీ ఎప్పుడో గ్రహించాడు. ఆయన పిరికివాడు కాడు. ఆయన యుద్ధ భూమిలో వాలంటీర్ సేవలు అందించాడు. ఆయన బోయర్ వార్లో సౌత్ ఆఫ్రికాలో పక్కనే బాంబులు పడేవి. అవును. ఆయన ఏం చలించలేదు. ఆయన అందరికన్నా ధైర్యవంతుడు గాంధీ, అందరికన్నా తెలివైన వాడు కూడా. ఆయన స్ట్రాటజీ వ్యూహం ఏమైనా అమలు పరిచాడంటే అపోనెంట్ ఇంకా మిగలడు అనమాట అక్కడ. అది ఈ బెంగాల్ వాలంటీర్స్ వల్ల ఏమైందంటే కనీసం 30-40 మంది యువకులు పోలీసుల గుళ్ళకు బలైపోయారు, ఉరి తీయడం. తర్వాత సుభాష్ చంద్రబోస్ దాన్ని డిస్బాండ్ చేశాడు. బెంగాల్ వాలంటీర్ డిస్బాండ్ చేశాడు ఆయన. వద్దు, ఇంకా బెంగాల్ వాలంటీర్స్లో ఎవరు రాకండి. ఈ సోకాళ్ళ విప్లవకారులు అందరూ కూడా ఇంకొక విషయం మీకు చెప్పాలి. ప్రీతిలత వడ్డేదార్ అని ఒక బెంగాలీ యువతి, ఆమె బ్రిటిష్ క్లబ్ని అటాక్ చేసింది. ఆవిడ వైట్ మ్యాన్స్ క్లబ్ని. మహాత్మా గాంధీకి జై అంది. బెంగాల్ వాలంటీర్స్లో 4 ఆ కలెక్టర్లను చంపుతూ మహాత్మా గాంధీకి జై అన్నారు. అల్లూరి సీతారామరాజు రాజమొమ్మంగి పోలీస్ స్టేషన్ కొల్లగొడుతూ మహాత్మా గాంధీకి జై అని వెళ్ళి. మహాత్మా గాంధీ. ఈ విప్లవకారుల్లో ఎవరు కూడా గాంధీని వాడు వీడు అంటాం కానీ ఈ ముసలోడు వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోతే అనలేదు. ఈ పరిస్థితులను సృష్టించింది గాంధీ. ఇటువంటి క్రియేటెడ్ సచ్ అన్ ఎన్విరాన్మెంట్ దట్ ప్రజలు తిరగబడుతున్నారు రకరకాల మార్గాల ద్వారా. గాంధీ గారి ఆయనకి తెలుసు హింసను ఎంచుకుంటారు యువకులని తెలుసు. ఆయనకి తెలియక కాదు, చాలా తెలివైన వాడు అతను. సూక్ష్మ దృష్టి, ఆయన ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ ఆయనవి. తెలుసు నేను ఈ ఉద్యమంలో ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదుర్కోవాలి, ఛాలెంజెస్ ఎదుర్కోవాలి. కొంతమంది నా మాట వినరు, కొంతమంది హింస వైపు మళ్ళుతారు. తెలుసు ఆయనకి, తెలియక కాదు. అయితే ఈ హింసను ఎన్నుకున్న వారిని మాత్రం నేను ఏనాడు సమర్థించను అన్నాడు. దట్ ఈస్ నాన్ నెగోషియబుల్. నువ్వు హింసను ఎన్నుకున్నావు అంటే చట్టపరంగా నీ మీద చర్యలు తీసుకుంటారు. ఇది వ్యక్తిగతంగా మర్డర్ కాదు కదా, వ్యక్తిగత కక్షలతో మర్డర్ కాదు కదా. నువ్వు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారిని చంపాలనుకుంటున్నావు, చంపినప్పుడు చట్టపరంగా నీ మీద చర్యలు ఉంటాయి. మనం శాంతి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం 69లో వచ్చింది. 270 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేయడం, హింసాయుతంగా రాళ్ళు రువ్వడం, వీటి వల్ల 200. కేసీఆర్ గారు చాలా తెలివిగా కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ద్వారా, లాబియింగ్ ద్వారా, యాజిటేషన్ ద్వారా ఆయన తెచ్చుకున్నాడు. హీ ప్రొజెక్టెడ్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ. మరి 69కి 2014కి ఎంత తేడా ఉంది? 270 మంది చనిపోయారు. ఇక్కడ ఎవరో ఆత్మత్యాగం చేసుకోవచ్చు, సూసైడ్ అది వేరే సంగతి. హింస చెలరేగలేదు. జయాంధ్ర ఉద్యమంలో 70 మంది చనిపోయారు. 3 నెలల్లో 70 మంది చనిపోయారు. హింస చెలరేగింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిందా? రాలేదు. సో భారతదేశం లాంటి ఒక కాంప్లెక్స్ కంట్రీ, ఇంత పెద్ద దేశం, ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయి, ఇంత డైవర్సిటీ ఉంది ఈ దేశంలో. హింస పదండి ముందుకు అంటే తుపాకులు పట్టుకొని అందరూ వచ్చేరు ఈ దేశంలో. ఇది గాంధీ గ్రహించే ఆయన డిస్కరేజ్ చేసేవాడు అందరినీ. అయితే ఇక్కడ అంబేద్కర్ గారు ఒక చోట అంటాడు, గాంధీ వల్ల ఫ్రీడమ్ రాలేదు అని. అది తప్పు. ఈ పరిస్థితులు క్రియేట్ చేసిందే గాంధీ. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయ్యేసరికి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అన్నాడట, అసలు మొత్తం సుభాష్ చంద్రబోస్ అటు ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఇటు నేవల్ రేటింగ్స్, మన డిఫెన్స్ అధికారులు అందరూ తిరగబడ్డారు బ్రిటిష్ గవర్నమెంట్ మీద. వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తుంటే ఒక బ్రిటిష్ అధికారి ముందు ఈ ముసలిని బ్లేమ్ చేయండి, ఈ వృద్ధుల వల్ల జరుగుతుంది ఇదంతా. హీ హాజ్ క్రియేటెడ్ సచ్ అన్ ఎన్విరాన్మెంట్, నాన్ కోఆపరేషన్ అనేది ప్రవేశపెట్టి ఈరోజు ఒక తహసీల్దార్ కూడా బియ్యం బస్తా తేరా అంటే తేవడం లేదాడు. పడవ నడిపేవాడేమో మనల్ని అక్రాస్ ద రివర్ తీసుకువెళ్ళడం లేదు అని వాపోయాడట ఆయన. అందుకే చూడండి, విన్స్టన్ చర్చిల్కి ఎంత ద్వేషం అంటే గాంధీ హాఫ్ నేకెడ్ పకీర్ అన్నాడు. ఉత్తరే కాదు, చూడబోతుంటే అహింస అంటున్నాడు. ఈయన మీదకి తుపాకీ ఉళ్ళు ఎక్కువ పెట్టలేం, కానీ అసంతృప్తి జ్వాలలన్నీ ఈయన ఎగదోస్తున్నాడు.
అందుచేత ఎవరి త్యాగం వాళ్ళది, ఎవరి కృషి వాళ్ళది. సుభాష్ చంద్రబోస్ ఒక రకంగా, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఎవరినే కాదనలేం. కానీ ఈ పరిస్థితుల్ని మరి భగత్ సింగ్ గాంధీనే వల్లే ఒక్క మాట అనలేదే, ఆయన ఉరిని ఆపలేదంటున్నారు. యాక్చువల్గా గాంధీజీ వాంటెడ్ భగత్ సింగ్ మీద ప్రెషర్ పెట్టించాడు గాంధీజీ. ఏమనంటే క్షమాభిక్ష పెట్టుకో. వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా భగత్ సింగ్ తండ్రి వెళ్ళాడు భగత్ సింగ్ దగ్గరికి, నేను రాయనన్నాడు ఆయన. క్షమాభిక్ష అడగకుండా బ్రిటిష్ అధికారిని చంపితే బ్రిటిష్ ప్రభుత్వం తప్పనిసరిగా ఉరితీస్తుంది ఆయన్ని, తెలుసు అది. మరి అండమాన్ జైల్లో ఎంతోమంది మగ్గిపోయారు, ఎంతోమంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు. అందుచేత ఏంటంటే అంబేద్కర్ గాంధీకి ఉన్నది ఏంటంటే ఈ పర్టికులర్ ఇష్యూలో డిఫరెన్సెస్ వచ్చాయి. ఈ డిఫరెన్సెస్ అన్ని చోట్లకి ఆ డిఫరెన్సెస్ దే స్ట్రాడల్డ్ ఇన్ టు డిఫరెంట్ డొమైన్స్ అనమాట. యాక్చువల్గా అంబేద్కర్ ఆయన ఎప్పుడు జాతీయ ఉద్యమంలో పాల్గొనలేదు. ఆయన ప్రో బ్రిటిష్, సహజంగానే ప్రో బ్రిటిష్ ఉంటాడు. ఎందుకంటే తన జాతి వారికి కన్సెషన్స్ రావాలి అంటే బ్రిటిష్ ప్రభుత్వంతో ఉండాలని. ఆయన సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమిస్తుంటే దాన్ని వ్యతిరేకించారు. ఆయన క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారు, ఉప్పు సత్యాగ్రహాన్ని వ్యతిరేకించారు. ఆయన ఏంటంటే గ్రామర్ ఆఫ్ ఎనార్కీ అన్నాడు అంబేద్కర్. అయితే ఆయన దేశభక్తిని శంకించలేం, ఈ దేశం కోసం పరితపించాడు. ఆయన ఇచ్చిన ఐడియాస్, ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలన్నవాడు అంబేద్కర్ మొట్టమొదటిసారిగా. ఇంకొక విశేషం తెలుసా మీకు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈ దేశానికి పనికిరాదు అన్నాడు ఆయన. రాజ్యాంగ పరిషత్ అనవసరం, మీరు చెక్ చేయండి. నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను, నేను యాక్టివిస్ట్ లాగా మాట్లాడలే. రాజ్యాంగ పరిషత్ వల్ల కమ్యూనలిజం పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ జరగాలి కదా రాజ్యాంగ పరిషత్కి. ఈ ఎలక్షన్లో మళ్ళీ హిందూ ముస్లిం జాతులు గీతులు ఎన్ని వస్తే అవసరం లేదు, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉంది కదా అన్నాడు అంబేద్కర్ గారు. కానీ మరి అదే రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఈయన ఎన్నుకొనబడడానికి మహాత్మా గాంధీ ప్లేడ్ రోల్. రాజేంద్ర ప్రసాద్ పటేల్ నెహ్రూ అపోజ్ చేస్తున్నా సరే, నెహ్రూ వద్దు అంటున్నా సరే, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్ అల్టిమేట్లీ ఫైనలీ ఏమండి గాంధీ, మహాత్మా గాంధీ గారు చనిపోయే వరకు ఆయన ఏదంటే అదే అయ్యేది. ఆయన మాట జవదాటి జరిగినవి ఏవీ లేవు. ఆయన మాట జవదాటడం అంటే ఆయనకి శత్రు శిబిరంలో చేరిపోవాలి అంతే. ఆయనకి శత్రు శిబిరం అంటూ పెద్ద లేదు. జిన్నా ఏంటంటే జిన్నా గాంధీ పట్ల జెలసీతో ఈ దేశంలో ఇతనికి లభించినటువంటి ఆదరాభిమానాలు నాకు లభించట్లేదనే అక్కస్తోనే కొంత కారణం అది పాకిస్తాన్ డిమాండ్ చేయడం. ఎందుకంటే ఒక మీటింగ్లో ఈయన 3-piece సూట్తో వెళ్ళాడు జిన్నా. ఈయన ఇంగ్లీష్ మాట్లాడేవాడు, వేదిక మీద కూడా ఇంగ్లీష్, ఉర్దూ మాట్లాడేవాడు కాడు ఈయన. గాంధీజీ స్వచ్ఛమైన హిందీలో మాట్లాడేవాడు. గాంధీజీ జిందాబాద్ అని జనాలు అంటుంటే తట్టుకోలేకపోయాడు ఈయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే బయట అంటారు కదా, కూర్చో అంటారు కదా, అది జిన్నాకి రుచించలేదు. జిన్నా కూడా పవర్ఫుల్ లీడర్, మంచి ఒరేటర్, శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు ఆయన కూడా. అందుచేత ఏంటంటే గాంధీ వర్గం, అంబేద్కర్ వర్గం, అంబేద్కరీయులు గాంధీని తిడుతుంటారు, అదే పనిగా తిడతారు 24 hours. సంఘ పరివార్ వారు ఆనందిస్తారు, వారికి అంబేద్కర్ అంటే పడకపోయినా ఇక్కడ గాంధీని తిట్టడానికి అంబేద్కర్ ఒక టూల్ లాగా భలే ఉపయోగపడుతున్నాడని వారు ఎవడ సరదా వాళ్ళది. కానీ గాంధీ అంటే ఈ దేశంలో నేషనల్ యూనిటీ తెచ్చినది గాంధీ. నేషనల్ యూనిటీ, ఇన్ని భాషల ప్రజలను, మెయిన్ హిందూ ముస్లిం యూనిటీ. అయితే హిందూ ముస్లిం యూనిటీని ఫోర్జ్ చేసే ప్రాసెస్లో ఆ ఐక్యతా రాగాన్ని వినిపించే క్రమంలో గాంధీజీ ఏమైందంటే ఈ ముస్లింలని కొంచెం ఎక్కువ సాటిస్ఫై చేశాడు ఆయన. అంటే ముస్లిం మనల్ని వచ్చి 10 దెబ్బలు కొట్టినా సరే లేదు భరించండి అనడం, ఇవన్నీ ఏంటంటే కేవలం ఐక్యత కోసం, ఈ ఓట్ల కోసం. ఏంటంటే గాంధీకి ఓట్లు కావాలా? ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1 సంవత్సరమే చేశాడు 2400 ఏళ్ల క్రితం, ఒకేసారి చేశాడు ఆయన. బట్ హీ వాజ్ ద అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆయన ఎవరనుకుంటే వాళ్ళు అయ్యేవారు. అయితే ఆయన ఓటింగ్లో కూడా పాల్గొనేవాడు కాదు తెలుసా గాంధీ. ఆయన నేరుగా పాల్గొనేవారు, ఎప్పుడు పాల్గొనలేదు. సుభాష్ చంద్రబోస్ ఎన్నికని గాంధీ, మహాత్మా గాంధీ గట్టిగా చెప్పి సుభాష్ చంద్రబోస్కి వెయ్యొద్దు ఓటు అంటే ఎవరు వేయరు, ఊరుకున్నాడు. ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ గెలిచాడో సరే నా మాటకు విలువ లేదు, నా సిద్ధాంతాన్ని అహింసను అపోజ్ చేసిన సుభాష్ చంద్రబోస్ అయ్యాడు కనుక వర్కింగ్ కమిటీ నుంచి నేను తప్పుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే తన అసమ్మతిని వ్యక్తపరిచాడు, నిరసన. సుభాష్ చంద్రబోస్ దానికి ప్రతిగా ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడిపోయి ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించి ఆ తర్వాత ఇండియన్ నేషనల్, ద రెస్ట్ ఇస్ హిస్టరీ. అందుచేత వర్గాలు కాదు, అంబేద్కర్ రైట్స్ ఏంటంటే అంబేద్కర్ గారు ఏదంటే ఆ మాట అంటుంటారు వీళ్ళు.
సుభాష్ చంద్రబోస్ వల్లే వచ్చిందని అంబేద్కర్ గారు అన్నారు అంటే ఆయన ఉండొచ్చు. టు బీ లిటిల్ గాంధీ ఆయన ఉండొచ్చు ఆయన అప్పుడు పరిస్థితుల్లో. తర్వాత ఏంటంటే రాజ్యసభ ఎవరు ఇచ్చారు అంబేద్కర్ గారికి? నామినేటెడ్ మెంబర్. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఇన్స్ట్రుమెంటల్. అది చెప్పరు వీళ్ళు. అది ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. అంబేద్కర్ గారిని ఓడించారు అంటారు. ఓడించిన తర్వాత రాజ్యసభకు పంపించింది జవహర్లాల్ నెహ్రూ. అయితే అన్ఫార్చునేట్లీ ఆయన అనారోగ్య సమస్యలతో చాలా చిన్న ఏజ్లోనే పోయారు. అవును. ఇప్పటి స్టాండర్డ్స్కి అదేం పెద్ద వయసు కాదు. 56లో పోయారు అంటే 56 ప్లస్ 9 ఏళ్ళు 64 ఏళ్ళు అంతే. ఆయన హీ కుడ్ హావ్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్. ఇవాళకి మాట్లాడుకుంటాం, ఎప్పటికీ మాట్లాడుకుంటున్నాం కదా, మాట్లాడుకుంటాం కూడా. జలవనరుల విషయంలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, ఇవి మన బాక్రా నంగల్ విషయంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు చూస్తే ఒక అకంప్లిష్డ్ ఇంజనీర్లా మాట్లాడాడు ఆయన. జలవనరులు, స్కిల్ డెవలప్మెంట్ అనే పదాన్ని మొట్టమొదటి వాడిన పొలిటీషియన్ అంబేద్కర్. స్కిల్ డెవలప్మెంట్ అనే పదం, యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి అన్నాడు ఆయన. దీన్ని గాంధీ వేరేగా వొకేషనల్ ఎడ్యుకేషన్ అన్నాడు. చూసారు ఇద్దరు అభిప్రాయాలు ఎలా ప్యారల్గా వెళ్తున్నాయి. గాంధీజీది ఏంటంటే కామన్ సెన్స్, ఎక్కువ కామన్ సెన్స్, లోక జ్ఞానం, ప్రజల నాడి తెలిసి ఆయన మాట్లాడేవాడు. అంబేద్కర్ది ఏంటంటే స్కాలర్షిప్, అపారమైనటువంటి మేధస్సు, స్కాలర్షిప్. అలాగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అక్కర్లేదన్నవాడు ఈయన. ఎంఎన్ రాయ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి అన్నవాడు ఎంఎన్ రాయ్ ముందు 1934లో. అందుచేత ఏంటంటే మనం స్వాతంత్ర పోరాటం జరుగుతున్న కాలంలో మనకున్న నాయకులు కానీ, అన్ని పక్షాలకు చెందిన నాయకులు కానీ, వాళ్ళు వెలుబుచ్చిన అభిప్రాయాలు కానీ, వాళ్ళ రాతలు కానీ, వాళ్ళ వ్యాసాలు కానీ చదువుతుంటే అంటే ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందంటే ఆ పీరియడ్, ఎస్పెషలీ ఫ్రమ్ 1920 to 47, ద మోస్ట్ ఎగ్జైటింగ్ పీరియడ్ వరల్డ్ హిస్టరీలో. అదొక ఎగ్జైటింగ్ పీరియడ్. 25 years. ఆ 25 years అంటే 45 కల్లా అయిపోయింది, తెలిసిపోయింది మనకి ఫ్రీడమ్ వస్తుందని. అది అధ్యయనం చేయాలి. దాన్ని చెరిపేయలేరు ఎవరు చెరిపేయలేరు. ఎలా చెరిపేస్తారు? చెరిపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ జరగదు, అది చెరిగిపోతుంది. అద్భుతం. అందుచేత ఏంటంటే వర్గాలంటూ లేవు, అంబేద్కరైట్స్ ఉన్నారు ఎక్కువ మంది. అంబేద్కరైట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ గాంధీని అబ్యూస్ చేస్తుంటారు ఎక్కువ. ఆ ఒకే కోణంలో చూస్తారు చరిత్రను వాళ్ళు, అంతే. ఈ కోణాన్ని మించి మేము ఎక్కడ చూడమంటారు. అది తప్పది. ఇప్పుడు పూలే అంటారు. మహాత్మా పూలే ఎంత చేశారో మన రాష్ట్రంలో దాదాపు మన తెలుగు నేలపై అంత ఆ స్థాయిలో కాకపోయినా కొంత కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. వీరేశలింగం, రఘుపతి వెంకటరత్న నాయుడు, వీళ్ళంతా ఉన్నారు. పూలే విగ్రహాలు మహారాష్ట్ర కన్నా మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. మహారాష్ట్రలో ఉండవు. అంబేద్కర్ విగ్రహాలు కూడా వీరేశలింగం పంతులు గారి విగ్రహాలు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారి విగ్రహాలు ఎక్కడ లేవు. పూలే విగ్రహాలు ఉన్నాయి. మంచిదే, పూలేని మనం ఆదరిస్తాం, గౌరవిస్తాం. కానీ మహారాష్ట్రలో ఉండాలి కదా, అక్కడ ఉండాలి. అంబేద్కర్ గారి విగ్రహాలు ఇక్కడ ఉన్నంతగా మహారాష్ట్రలో లేవు. ఎందుకు లేవు? అక్కడ పెట్టినెవరు? మరాఠాస్. మీకు ఒక విషయం తెలుసా? మీకు ముఖ్యంగా మీకు చెప్తున్నాను, ఇది మీరు పోకల లక్ష్మీ నరసు. అవును, కులం ఆయన రాసినటువంటి పుస్తకం. బుద్ధిస్ట్ ఆయన. ఎవరు? తెలుగువాడు. గుంటూరు పూర్వీకులు. పోకల చెల్లం నారాయణ గురు ఆయన నాన్న పేరు. నాన్నగారు బిజినెస్ మ్యాన్. చెన్నైలో పచ్చయ్యప్ప కాలేజీలో ప్రొఫెసర్గా చేశారు ఈయన, పోకల లక్ష్మీ నరసు. ఈయన ది ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం అని రాశారు. ఈయన సింగారవేలు, అయోతీదాస్ అనే తమిళ నాయకులు. అయోతీదాస్ అంటే ప్రముఖ దళిత నాయకుడు. ఫస్ట్ ప్రామినెంట్ దళిత్ టు ఎంబ్రేస్ బుద్ధిజం అయోతీదాస్. ఆ స్పెల్లింగ్ యాంగ్లిసైజ్డ్ స్పెల్లింగ్, అయోతి AYOTHEE THASS అని ఉంటుంది. కానీ అయోధిదాస పండితర్ ఇంటలెక్చువల్, సిద్ధ మెడిసిన్ ప్రొపోనెంట్ ఆయన. సిద్ధవైద్య. ఆయన ఫస్ట్ దళిత్ టు హ్యావ్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. మొట్టమొదట బుద్ధిజంను ప్రమోట్ చేసింది ఆయన. ఆయన ఎప్పుడు ద్రవిడ ఉద్యమకారులు ఎప్పుడు ఆయన పేరు చెప్పలే. ద్రవిడ ఉద్యమం ఎప్పుడు కూడా దళితులను ఎప్పుడు ప్రొజెక్ట్ చేయలేదు. ఎంతసేపు బీసీలని, నాన్ బ్రాహ్మిన్స్. అయితే ఈ లక్ష్మీ నరసన్ ఆయన ఫిజిక్స్ ప్రొఫెసర్, కానీ అపారమైన మేధస్సు గలవాడు. ఆయన ది ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం అని ఒక బుక్ రాశాడు. దాన్ని K.A. కెలుస్కర్ అనే ఒక కాలేజ్ లెక్చరర్ అంబేద్కర్ గారికి ఇచ్చాడు ఆ పుస్తకం. కెలుస్కర్, కృష్ణాజీ అర్జున్ కెలుస్కర్ అన్న ఆయన మరాఠా. ఆయన బుద్ధిజము వాటి మీద పరిశోధించి రాసి ఎప్పుడో అంబేద్కర్ కలిసినప్పుడు చదువు అన్నాడు. ఈ ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం. ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం వాజ్ ఎ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అంబేద్కర్. అంటే బుద్ధిజంకి తాను కూడా మారాలి, బుద్ధిజంని స్వీకరించాలి, తన వారి చేత స్వీకరింపజేయాలి అనుకోవడానికి
ది ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం ప్రధాన కారణం. అప్పుడు ఆయన ఈ లక్ష్మీనరసు ఎవరు లక్ష్మీనరసు అంటే అప్పటికే చనిపోయారు ఆయన లక్ష్మీనరసు. తెలుగువాడని తెలుసుకున్నాడు. తెలుసుకొని పట్టాభి సీతారామని అడిగారు, నాకు మీరు తెలుగువాళ్లే కదా, ప్లీజ్ గెట్ సమ్ డీటెయిల్స్ ఆఫ్ లక్ష్మీనరసు. పట్టాభి సీతారామయ్య ఎప్పుడు సంపాదించి అప్పట్లో ఇంటర్నెట్ ఏమీ లేదు కదా, ఏమీ లేదు అప్పుడు ప్రసార మాధ్యమాలు. ఆయన వివరాలన్నీ సేకరించి అంబేద్కర్కి అందజేశారు. ఇదిగో ఇవి లక్ష్మీనరసు గురించి వివరాలు అని. ఆయన హీ పెయిడ్ గ్లోయింగ్ ట్రిబ్యూట్స్ టు లక్ష్మీనరసు అంబేద్కర్. ఇంత గొప్పగా రాశాడు ఆయన, చాలా చక్కగా విశ్లేషించారు దీన్ని. అంటే నేను మిమ్మల్ని పర్సనల్గా కోరేది ఏంటంటే ఈ పోకల లక్ష్మీనరసు డీటెయిల్స్ మీరు కొద్దిగా తప్పకుండా కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆయన మద్రాసులో సెటిల్ అయ్యారు. ఆయన ఇంకొకటి ఉంది ఏంటంటే రాజ్యాంగానికి ముందు ఏమీ లేదని కొంతమంది వాదిస్తారు. సామాజిక న్యాయం అనేది లేదంటారు. శూద్రులు చదువుకోలేదంటారు. శూద్రులు అంటే మరి వీళ్ళ దృష్టిలో ఏంటో తెలియదు. శూద్రులు అంటే 1890కే శూద్రులు వెళ్ళి ఆక్స్ఫర్డ్ వెళ్ళి చదువుకున్నారు కదా. ఇప్పుడు మీకు ఐ విల్ గివ్ యూ ద లిస్ట్. సిఆర్ రెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి గారు, తిరుపతినేని రామస్వామి చౌదరి, కూర్మ వేణుగోపాల స్వామి నాయుడు అండ్ కూర్మ వెంకటరెడ్డి నాయుడు కుమారుడు, ఎన్జి రంగా, కాట్రగడ్డ బాలకృష్ణ, వీళ్ళంతా ఆక్స్ఫర్డ్ వెళ్ళి చదువుకున్నారు రాజ్యాంగం రాకముందే ఈ శూద్ర కులాలు చాలా అడ్వాన్స్ అయ్యాయి. రాజ్యాంగం అనేది ఏంటంటే ఈ సామాజిక న్యాయానికి పరిరక్షణకు సంబంధించిన ఉద్యమాలన్నిటికీ ముగింపది. అక్కడిది ఫుల్ స్టాప్, కల్మినేటింగ్ పాయింట్ రాజ్యాంగం కల్మినేటింగ్ పాయింట్. తర్వాత రాజ్యాంగం వల్ల అణగారిన వర్గాలకు ఎనలేని ఇవి ముందు వరుసలోకి వచ్చాయి, లేకపోతే రావు రిజర్వేషన్ అని. బట్ శూద్రులు అనేవాళ్ళు అంతకు ముందే ఎప్పటి నుంచో ఉన్నారు కదా. ఇప్పుడు సరోజినీ నాయుడు వీళ్ళందరూ ఎవరు? సరోజినీ నాయుడు హస్బెండ్ ఎవరు? డాక్టర్ ముత్యాల గోవిందరాజు నాయుడు ఎవరు? శూద్రులు అంతా వీళ్ళే కదా. అందుచేత ఏంటంటే రాజ్యాంగానికి ముందు ఏమీ జరగలేదు అనడం తప్పు, రాజ్యాంగం వల్ల ఏమీ జరగలేదు అనడం తప్పు. ఇదే ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఏంటంటే బ్లాక్ ఆర్ వైట్. అయితే ఇటు ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకుంటారో లేకపోతే ఎక్స్ట్రీమ్ పొజిషన్ రెండూ చూడాలి. మనం రెండు వైపులా చూసి రాజ్యాంగానికి ముందు చాలా జరిగింది, రాజ్యాంగం అమలు అయ్యాక చాలా ఎక్కువ జరిగింది. రాజ్యాంగం వల్ల మనకు కలిగిన బెనిఫిట్స్ లాభాలు అన్నీ కావు. అలాగని రాజ్యాంగం రాకముందు ఏమీ జరగలేదని ఈ అంబేద్కరైట్స్ వాదిస్తుంటారు. అది తప్పు. రాజ్యాంగం ముందు శూద్రులు ప్రధానమంత్రులు అయ్యేవారు. ప్రధానమంత్రులు అయితే రాష్ట్రాలకు అప్పుడు ప్రధానమంత్రే కదా, ప్రీమియర్స్. రామలింగ రెడ్డి, సుబ్బరాయల రెడ్డి గారు వీళ్ళందరూ శూద్రులే కదా. అది కొంచెం తెలియక ఇది కూడా అవగాహన రాహిత్యం ఒకటి, బయాస్ ఒకటి అవగాహన రాహిత్యం రెండు ఉన్నాయి. భారత రాజ్యాంగ నిర్మాతగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని వారు లిఖించారా, లేకపోతే వారి మెదళ్లతో మిగతా సభ్యులందరినీ ఆలోచింపజేసి ఆ భావజాలంతో లిఖింపజేశారా అన్న వాదం మిమ్మల్ని ఖచ్చితంగా ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం శేఖర్ గారు, తెలుగు రాజ్యం స్టూడియోకి ఇచ్చేసి ఇంత అత్యద్భుతమైనటువంటి అంశాన్ని మా వీక్షకులకు మీరు తెలియజేశారు. ఖచ్చితంగా తెలుగు రాజ్యం వీక్షకులు ఎంతగానో ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.